జీవితాన్ని ఎలా ఆనందంగా గడపాలి? జీవితంలో మంచి, చెడు, కష్టం, సుఖం అన్నీ ద్వంద్వాలు ఉంటాయి. దాన్ని ఎలాగ మనం రెండిటిని స్వాగతించాలి. రెండిటిని తప్పించుకునేది లేదు. రెండిటిని స్వాగతించాలి. మనం జీవించి ఉన్న కొన్ని రోజులు సంభవించిన అన్నిటిని కష్టాలని, సుఖాలని, ఈ ద్వంద్వాలన్నిటిని మనకి వచ్చే వాటిని మనం ఏం చేయాలి? సమంగా తీసుకొని ఆస్వాదించాలి. ఆస్వాదించి జీవితంలో కూడా విభిన్న స్థితులుంటాయి. ఎన్నో రకాలొస్తాయి విభిన్న స్థితులు. ఎప్పుడూ ఆనందంగా ఉండవు, ఎప్పుడూ దుఃఖంగా ఉండవు. అలాగ ఘర్షణలు, అనేకం ఆర్థిక ఇబ్బందులు అనేకం ఉంటాయనమాట. వచ్చినవన్నీ వచ్చినట్టుగానే రెండిటిని స్వీకరించాలి. తప్పుకునేదేమి లేదు. మనం తీసుకోనంటే కుదరదు. స్వీకరించాలి. లేకపోతే జీవితం చప్పగా ఉంటది. అన్నీ సుఖాలే అనుకోండి, చప్పగానే ఉంటది. ఈ 2 ద్వంద్వంతోని జీవితం అదే కొంచెం రసవత్తరంగా ఉంటది. ఒక కష్టం తీరాక ఎంత రిలాక్స్ అవుతాం. ఎంత హ్యాపీగా ఉంటది. హమ్మయ్య! గట్టెక్కాం అన్నట్టుగా ఉంటది. అందుకని ఈ 2 సమానంగానే ఉంటాయి. మనం ఏం చేయాలి? ప్రతి దానిని సవాలుగా తీసుకోవాలి. ఎదుర్కోవాలి. ఓర్పుతోనే మనం అనుకున్న వాటిని సాధించగలం. ఓర్పు గలవాళ్ళే అన్నీ సాధిస్తారు. ఓర్పు లేకపోతే ఏమీ సాధించలేం. ద్వంద్వాలన్నీ బొమ్మ బురుసుగా తిప్పి వస్తూనే ఉంటాయి. బొమ్మ బురుసు ఎలాగో నాణేనికి ఈ ద్వంద్వం అంటే కష్టం, సుఖం, దుఃఖం, సుఖం ఇలాంటివన్నీ కూడా తిప్పి మళ్ళా వస్తాయన్నమాట. దేనికదే మనం అనుభవానికి తెచ్చుకోవాలి. దేన్నైనా తీసుకొని అనుభవానికి తెచ్చుకోవాలి. కోరికలు, సమస్యలు ఏదో ఒకటి తీరిపోతే మరొకటి మనకు ఎదురవుతాయి. తీరిపోయింది ఇది అనుకున్నాం, ఇది జరిగిపోయింది, ఇది కోరుకున్నాం, జరిగిపోయింది అనటానికి లేదు. అది తీరగానే మళ్ళీ ఇంకోటి ఎదురవుతది. ధనంతో గానీ ఆనందం కొనలేం. నగలు, వస్త్రాలు, అలంకారాలు, సంపదలు ఇవి కూడా లభించే వరకు మాత్రమే ఆనందం. ఈవేళ అనుకున్నామనుకోండి, అవి సాధించడానికి ఎంత ప్రయత్నమైనా చేస్తాం. అంతవరకే దొరకగానే మళ్ళా దాని మీద ఉండదు. మళ్ళా ఇంకో దాని మీదకెళ్తది. తర్వాత మన మనస్సు వేరొక దానిపై వాలిపోద్ది. చివరి వరకు కూడా ఎగుడు దిగుళ్ళు వచ్చినా అలవాటు చేసుకొని, ఎత్తుపల్లాలు, ఎగుడు దిగుళ్ళు జీవితంలో తప్పవు కదా! అలవాటు చేసుకొని నిలదొక్కుకోవాలి. చిన్న సమస్యను భూతద్దంలో చూడకూడదు. చిన్న సమస్యను భూతద్దంలో చూసి చాలా పెద్దదనుకుని భయపడతాం అనమాట. దీన్ని జ్ఞానంతో పెద్ద సమస్యను చిన్నదిగా భావించాలి. మనకు పెద్ద సమస్యొచ్చినా మనకున్న జ్ఞానంతో చిన్నదిగా భావించాలి. భావించి తేలిక చేసుకోవాలి. లేదంటే సమస్యలో మునిగిపోతాం. బయటకు రాలేకపోతాం. సమస్యలో కూరుకుపోతే ఏమవుద్ది? బయటికి రాలేం. ఇంకొకటి ఇంకా భయంతో ఒకటికొకటి అన్నీ చుట్టేసుకుంటాం అనమాట. మానసిక ఆరోగ్యంతో ఉండాలి. శక్తివంతులుగా ఉండాలి. దీనికి మార్గం ఏంటి? ఆధ్యాత్మికతే పట్టుకొమ్మ. మనం ఎప్పుడూ దేవుడిని తోడుపెట్టుకొని దేవుడి సహాయాన్ని అర్థించాలి. ఆయన్నే తోడుపెట్టుకోవాలి. ఇంకెవరిని నమ్మినా మనకి పనవ్వదు. అందుకని ఎవరో ఒకళ్ళు తోడుండాలి కష్టాల్లో, సుఖాల్లో కూడా. మనం ఆ తోడు ఎవరిని పెట్టుకోవాలి? దేవుడినే పెట్టుకోవాలి. ఇది నిజం. మళ్ళీ రేపు ఇంకొకటి మాట్లాడుకుందాం.